హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. టీమిండియా పాకిస్తాన్ పైన 1-0 కాన్ఫరెన్స్ గెలిచిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 7న నెదర్లాండ్ మ్యాచ్ కి సిద్ధమవుతుంది. అయితే మ్యాచ్ చూసుకుంటే నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం జరగబోతుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ లో చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ చేస్తారా? ఎందుకంటే అలా టీమిండియా చూసుకుంటే కంఫర్టబుల్ గా సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయింది. అలాగే సూపర్ 8 చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. సో అందుకే మ్యాచ్ లో చూసుకుంటే ఎవరైనా డ్రాప్ చేస్తారా అన్నది క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి బూమ్రా చూసుకుంటే టీమిండియాకు గన్ బౌలర్స్. అయితే వీళ్ళిద్దరికి చూసుకుంటే ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సూపర్ 8 చూసుకుంటే టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారబోతున్నారు. దాంతోపాటు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ చూసుకుంటే ఈ వరల్డ్ కప్ లో అంత రన్స్ చూడలేకపోయాం. అయితే మ్యాచ్ చూసుకుంటే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియం చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే ఇండియాకి నెదర్లాండ్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఆ ప్లేయర్ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడు, ఎన్ని వికెట్ తీస్తాడో కూడా కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందే చూసుకుంటే టీమిండియా సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయింది. సో ఎస్పెషల్లీ పాకిస్తాన్ పైన చూసుకుంటే 61 రన్స్ తో గెలిచిన తర్వాత టీమిండియా మంచి కాన్ఫిడెన్స్ తో ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ నాకు చూసుకుంటే తన కెరియర్ లో ద బెస్ట్ నాకాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే పిచ్ చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్ కి అనుకూలించింది. బట్ ఇషాన్ కిషన్ చూసుకుంటే ఇక్కడ కూడా బాగా టర్న్ అవ్వలేడు. అలాగే పాకిస్తాన్ తో 50 కొట్టిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 50 స్కోర్ చేశాడు. అయితే వరల్డ్ కప్ బిగ్ స్టేజ్ మ్యాచ్ లో బ్యాక్ టు బ్యాక్ 50 కొట్టినంటే అంత ఈజీ కాదు. అయితే ఇషాన్ కిషన్ తన డొమెస్టిక్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎనివే టీమిండియాకి చూసుకుంటే ఈ మ్యాచ్ అంత టఫ్ ఏమి ఉండదు. బట్ అయినా కూడా టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్ ని ఎక్కడ కూడా ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే నెదర్లాండ్ చూసుకుంటే పాకిస్తాన్ ని ఫస్ట్ మ్యాచ్ లోనే అప్సెట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ ఓవర్స్ చూసుకుంటే పాకిస్తాన్ కి ఈజీగా మ్యాచ్ ఇచ్చేశారు. సో అందుకే వరల్డ్ కప్ లో ఏ టీం కూడా ఈజీగా తీసుకోవద్దు. అలాగే విన్నింగ్ మూమెంట్ ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే విన్నింగ్ మూమెంట్ బ్రేక్ అవుతుందో టీమ్ లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే ఒక టీం విన్నింగ్ మూమెంట్ లో ఉంటే దాన్ని కంటిన్యూ చేయడానికి చూస్తారు. అలాగే దాంతో పాటు ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ చేస్తారనే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టీం చూసుకుంటే కంఫర్టబుల్ సూపర్ 8 చేరింది. అయితే కేవలం ఈ మ్యాచ్ చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో లాస్ట్ మ్యాచ్. అయితే సూపర్ 8 లో చూసుకుంటే టీమిండియాకు ప్రతి మ్యాచ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్స్ ఫిట్ గా ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారు. సో అందుకే ఈ మ్యాచ్ లో బూమ్రా వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇస్తారనే క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ బూమ్రాకి వరుణ్ చక్రవర్తి చూసుకుంటే టీమిండియాకు గన్ బౌలర్స్. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టీమిండియాకు కప్పు గెలవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే మ్యాచ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తికి బూమ్రాకి రెస్ట్ ఇస్తారనేది క్వశ్చన్ మార్క్. సో మాక్సిమం ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళ ప్లేస్ లో వర్షదీప్ సింగ్ అలాగే సిరాజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియం చూసుకుంటే ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే మ్యాచ్ చూసుకుంటే బూమ్రా గారికి వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దాంతోపాటు లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ నిఖిల్ తో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇషాన్ కిషన్ కి ఆ పెయిన్ ఇంకా ఉంటే ఈ మ్యాచ్ కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే టీమిండియా ప్లేన్ లైన్ చూసుకుంటే మాక్సిమం ఓపెనర్స్ అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే నెంబర్ 3 చూసుకుంటే తిలక్ వర్మ. అయితే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే తిలక్ వర్మ పాకిస్తాన్ పైన యాంకర్ రోల్ ఆడాడు. అలాగే నెంబర్ 4 చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 అక్షర్ పటేల్, నెంబర్ 7 శివన్ దుబే, నెంబర్ 8 రింకు సింగ్. అలాగే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే హర్షదీప్ డ్రాప్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే హర్షదీప్ ప్లేయింగ్ లెవెల్కి వస్తాడు. అలాగే నెంబర్ 10 చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. నెంబర్ 11 మొహమ్మద్ సిరాజ్. సో మీరేం ప్లేయింగ్ లెవెల్ పిక్ చేస్తారో కామెంట్ చేయండి.